మెడికోస్ కి మైక్ ఇవ్వండి. మాట్లాడండి అమ్మా. ఒకసారి ఒక్కరు మాట్లాడండి మీలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేమందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్. మీ గవర్నమెంట్లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు మాకు చాలని జీతాలు వేశారు సార్. మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము. 2022లో జరిగిన NHM కాంట్రాక్ట్ అందరికి 23% హైక్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్. అది దేని వలన ఇవ్వలేదు మాకు. మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయిన ఆడబిడ్డలమే సార్. ఈ జాబ్ లో ఉన్న 86% గర్ల్సే ఉన్నారు సార్. పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్. అది ఎందుకు ఆపేశారు? పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే బిల్డింగ్స్ కూడా సగము కంప్లీట్ అవ్వలేదు సార్. ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఆ జీతాలు చాలటం లేదు. 23,000 పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో 9 to 4 8 PM వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్నా జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్. శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్. అలాగే 6 years అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా అందరి సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ అందరి సమస్యల పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి. అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 1 by 1 పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం. ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపద సంపాదించాలి, మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. మీ న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా, న్యాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మామగారితో పరిచయం అయింది సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే. నేను ఎప్పుడు ఊహించలేదు ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వచ్చింది. యూ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది IAS ఆఫీసర్ల కంట్రోల్ చేశారు. కొట్టే సూర్యకుమార్ ఇక్కడే ఉంది IAS ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు, ఆకాశాన్ని తీసుకెళ్లాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈ రోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకి వచ్చారు. ఒక అంజిరెడ్డి ల్యాబ్స్ పెట్టాడు. ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలా మంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే గాని మీరు గాని తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి, 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపొద్దండి, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు. అందులో
35% తెలుగు బిడ్డలు ఉన్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్లు కాదు, 25 ఏళ్లు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ రావాలని, ఒక పారిశ్రామికవేత్త కావాలని. అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ప్రారంభించేది చిన్న బిజినెస్ తో కూడా ప్రారంభించాలి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనే రాశాడు, ఆయనే చెప్పాడు. చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు. స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తల ఎండకుండా వానకు తడవకుండా పెట్టుకొని తిరిగాడు. అలాంటి వ్యక్తి భారత రత్న అవార్డు రావడమే కాదు, దేశ ముద్దు బిడ్డగా భారతదేశ రాష్ట్రపతి అయ్యాడంటే అది మనుషులకు ఉండే శక్తి, సామర్థ్యాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గాంధీజీ, ఒక ఎన్టీఆర్, ఈరోజు నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఎవరినన్నా తీసుకోండి వీరి జీవితంలో అందరూ చిన్నవాళ్లే. అందుకే మీలో నేను ఆలోచిస్తున్నా, ఒక పక్క ఆంట్రప్రెన్యూర్ ని ప్రమోట్ చేస్తూనే ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఐటీ అన్నాను 95లో, 2025లో ఏఐ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఈ రోజు మీ ఫోన్ తెరిచి చాట్ బాట్లు అడిగితే నన్ను గురించి మొత్తం మీకు చెప్తుంది. అది హిస్టరీ అంతా చూసుకొని ఏ సమాచారం కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు నిర్ణయాలు చేయక మునుపు మీకు ఏది కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది. మన యువత కూడా ఆలోచించుకోవాలి, యూజ్ కేసెస్ మీరు తయారు చేయాలి. తద్వారా మీకు ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది అసాధ్యం కాదు. ఈ రోజు ఇక్కడే అనౌన్స్ చేశాను, ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం, అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. మళ్ళా సంవత్సరం తర్వాత ఈ 1,00,000 మంది ఎంతవరకు పైకి వచ్చారో చూస్తాం. ఆడబిడ్డలకు నోటు ఇచ్చాను, మగవాళ్ళందరికీ 20% ఇన్సెంటివ్ అయితే మీరు పెట్టుబడి పెట్టే పెట్టుబడిలో 45% డబ్బులు ఇచ్చే పరిస్థితి, సబ్సిడీ ఇచ్చే పరిస్థితి నాది. మగవాళ్ళ కంటే 25% ఆడబిడ్డలకు ఎక్కువ ఇస్తాను. అది అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరిలో కూడా 45% ఇస్తాం. మీరు పైకి రావడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నా, మార్కెట్ ఏర్పాటు చేస్తా, నైపుణ్యం నేర్పిస్తా. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు. జీవితం అనేది అనునిత్యం నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉంది. 15 ఏళ్లు సీఎంని, 45 ఏళ్లు ఎమ్మెల్యేని. అన్నీ నాకు తెలిసనే గర్వం నాకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది.